ఒక పాస్టర్ అడుగుపెట్టాడు. చూడు నాయనా, నీకు మంచి రోజులు వచ్చాయి. నీ కష్టాలన్నీ పోయి సుఖాలొస్తాయి. నీకు నిజదేవుడైన యేసు గురించి తెలుసా? తెలీదు. నీకు నిజదేవుడైన యేసు గురించి తెలుసా? అందరినీ మతం మార్చి గుడికి ఎవ్వరూ పోకుండా చేశాడు. ఎలాగైనా గుడిని పాడు పెట్టాలని ఆ దాసుగారిని కూడా మతం మార్చేద్దామని ప్రయత్నించాడు. ఏంట్రా మాడిపోయిన దెబ్బరెట్లా పెట్టా మొహం? అయ్యా ఇప్పటికైనా నా మాట వినండి. పూజారులు ఎలకండి. ఊరందరినీ ఎవరైనా మతం మార్చుతురా? పూజారిని మార్చినోడికి ఒక రేంజ్ ఉంటుంది. ఊరందరినీ మార్చారు కదా, ఆ పూజారి ఒక్కడే వదిలేండి. ఆయన అసలు గొప్ప భక్తుడు. అందుకే వదిలిపెట్టకూడదురా. శత్రుశేషం అగ్నిశేషం ఎప్పటికైనా ప్రమాదమే. కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి. మనం అడుగు పెడితే ఊరే మారిపోయింది. ఇక ఈ దేవుణ్ణి కూడా మార్చేసి తిరువ బొట్టు పెట్టేద్దాం. ఏమిట్రా అది చెప్పులు. అబ్బా సరేలే, మనకి పని అవడం ముఖ్యం. పితాపుత్ర పవిత్రాత్మ నామమున తగ్గించుకుందాం. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గో. ఏమిటి మతాలు మార్చే పాస్టర్ గారు మనసు మారి దేవాలయానికి వచ్చారు? అది కాదు దాస్ గారు, పాపం ఎవ్వరూ గుడికి రావడం లేదు కదా. ఒకసారి మిమ్మల్ని మీ దేవుణ్ణి పలకరించిపోదామని వచ్చాను. కుశలమేనా? సాక్షాత్తు జగన్నాథుడైన రంగనాథుడి నీడలో జీవిస్తున్నవాళ్ళు మాకేమిటి? అబ్బో